సీఎం గారికి మేము ఆర్టీసీ ఎంప్లాయీసము స్వచ్ఛందంగా సమ్మె చేస్తుంటే పోలీసు వాళ్ళని గుంపులుగా పెట్టి ఎన్ని రోజులు పెడతావు సార్ డిపోల కాడ వాళ్ళ జీతాలు అట్లే ఇస్తావా? ఇక ఎన్ని రోజులు పెడతావో పెట్టి సార్. నీకు దమ్ము ధైర్యం ఉంటే బయటికి రా సార్. ఎక్కడున్నావు నువ్వు? మా వాళ్ళని పిలిపించినావా? మాట్లాడినావా? ఇవేం మా దగ్గరికి చేరట్లేదు సార్. మేము ఏం చేస్తున్నాం? అన్నాలు కూడా తిని కూడా రోడ్ల మీద కూర్చున్నాం. పోనీ మీరు పంపించే బస్సులకి ఏమైనా మేము అడ్డం వచ్చినామా? మేము ఏం అడ్డం రాలే కదా. ఆడ గాంధీ గారి పద్ధతిలో పోతున్నాం సార్, మీ పద్ధతిలో పోతలేం మేము. మమ్మల్ని కేసీఆర్ గారు ఏడిపిస్తే వాకింగ్ చేస్తా కడ్రాయిలతో వచ్చినావు కదా సార్. మరి హాఫ్ డిక్కర్లు వేసుకొని నేను నీకున్నా సపోర్ట్ అని ఇలా ఏడ పండుకున్నావు సార్? నువ్వు ఏ ఏసీలో పండుకున్నావు ఈ ఎండలకి? మేమేమి ఈ ఎండకి ఇట్లా చేస్తుంటే నువ్వు ఎక్కడున్నావు? వచ్చి సమాధానం చెప్పు. లేకుంటే సోనియా గాంధీ కన్నా ఫోన్ చేస్తాం మేము. ఇక సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మీ తెలంగాణ ఎట్లయితుందో చూడండి అయ్యా. మీ అమ్మ ఇచ్చింది, మీ అమ్మ పుట్టినరోజు మహాలక్ష్మిని పెట్టారు. కానీ ఈ మహాలక్ష్మిని ఈ పోలీసు వాళ్ళు అస్సలు ఉండనిట్లే. రోగమో నొప్పో ఎట్లున్నాడనుకో తెలియకుండా లాక్కొని పోతురు. అంతకు ముందున్న చూడు దెబ్బలు ఇంకా తగ్గలేదయ్యా మాకు. మమ్మల్ని ఎందుకు కొడతారయ్యా మీరు? మేము ఏం చేసినామయ్యా? మేము పాపం ఏం చేసినాం మేము? మీరైతే ఊరుకుంటారా అయ్యా? పిఆర్సీ చేయకపోతే మీ పిఆర్సీ మీకు వచ్చింది, మీ కడుపులు మీకు నిండినాయి. ఇక్కడ నుంచుంటే బాగా జీతం వస్తుంది. మీరు అంతే చేస్తారు, మమ్మల్ని తీసుకెళ్ళి లోపలిస్తారు. మాకు నుంచుంటే జీతాలు రావయ్యా. మాకు రోగం వచ్చినా నొప్పి వచ్చినా 100 మందిని అక్కడ వాళ్ళకి అమ్మే స్థానాలకు చేరిస్తేనే మాకు జీతం వస్తుంది. ఈడ మా డిఎంలు ఊరుకోడు మమ్మల్ని డ్యూటీ చేయకపోతే. రవాణా శాఖ మంత్రి గారు, మీరు ఎందుకు పరికిరాని ఎదవా? నువ్వు ముందు రిజైన్ చేయి, లేకుంటే సోనియా గాంధీ ఇనమ్మా, ఇను మా బాధలు ఇను. ఆ రవాణా శాఖ మంత్రి ముందు తీయమ్మా. ఆడొక సవటలా కొడుకు. అసలు వాటి పట్టినవాడిని ఎందుకు పెట్టుకున్నావో మాకు అర్థం కావట్లే. ఇప్పుడన్నా ఇనమ్మా, మా బాధలు ఇను తల్లి. మేమేం అడగలేదమ్మా మిమ్మల్ని. గొంతెమ్మ కోరికలు 29 ఇస్తాడట, 3, 4 ఇయ్యాడట. ఫస్ట్ది ఒక్కటి అయ్యా. నువ్వు అంత మొగాడివైతే ఫస్ట్ది ఒక్కటి, ఇంకా వేరే ఏమొద్దు. అన్నీ అవే వస్తాయి వాటంతట అవే. ఈ కింద నుంచి నువ్వు వచ్చేది ఏందా? కింద నుంచి వచ్చినావా పైనుంచి వచ్చినావా? మేము గెలిపిస్తే గెలిచినావు. సవట దద్దమ్మల్లా కూర్చోకుండా మా ఏయో తేల్చండి, మమ్మల్ని పంపించండి. ఈ పోలీసు వాళ్ళని ఏందయ్యా మాకు పెట్టేది? పోలీసు వాళ్ళని పెట్టి వాళ్ళు అడ్డమైన కొట్టి చంపితే ఏడ ఉండాలి? నా 2 కిడ్నీలు లేవు. ఇప్పుడు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎత్తే నా పిల్ల డెలివరీ అయ్యింది. ఆ బుడ్డోడిని ఎవరు చూడాలి? నాకు 11 మంది ఉన్నారు నా ఫ్యామిలీ. మొత్తాన్ని తీసుకెళ్ళి మేపండి కూర్చోబెట్టి. మంచిగా పోతా నేను. వ్యాన్ పంపించండి మా ఇంటికి. మేము మా కోరికలు తీరిందాక మేము ఇట్లే ఉంటాము. మా ఇళ్ళకి వచ్చి అరెస్ట్ చేసుకోండి సార్, లేకుంటే మీ ఇంటికి వస్తాం. సీఎం గారు, మీకు పొలాలు ఉన్నాయి, బరిగొడ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు పెట్టండి సార్ తిండి మాకు. మా కోరికలు తీర్చండి, మా డిమాండ్స్ వినండి. మేము న్యాయపరమైన కోరికలు కోరుతున్నాం. మిమ్మల్ని ఏ గొంతెమ్మ కోరికలు కోరతలేం. మేము ఎవరినన్నా ఒక బస్సు ఆపినామా? ఎందుకు ఇంత అరెస్ట్ చేస్తున్నారు మీరు మమ్మల్ని? మేము ఏం చేసినామని? ఏం పాపం చేసినాం? అందరూ 50 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళమే. అందరికీ అన్ని రోగాలు ఉన్నాయి. ఆర్టీసీ వాళ్ళకు ఉన్న రోగాలు ఎక్కడా లేవు సార్. మా ఉసురు కొట్టి మీ అందరికి కూడా ఆ రోగాలన్నీ అంటుకోవాలని మేము మాట్లాడుతున్నాం సార్. మా కోరిక తీర్చండి. శాంతియుతంగా నిరసన చేపడుతున్న ఈ క్రమంలో కూడా కొంతమంది మహిళా కార్మికులు కానీ అలాగే మీ సోదరులను కూడా పోలీస్ స్టేషన్ తరలించే ప్రయత్నం కూడా చేశారు. దీని గురించి మీరేమంటారు? మమ్మల్ని మేము శాంతియుతంగా గాంధీ గారు ఏం చేసిరో అప్పట్లో 1943లో ఎట్లా వచ్చిందో, మనకి స్వాతంత్రం ఎట్లా వచ్చిందో ఆ పద్ధతిలోనే పోతున్నాం. మేము ఎవ్వరం కూడా అడ్డుపడలే. నిన్న ఏదో 1, 2 ఇద్దరు అడ్డుపడినందుకు వాళ్ళని తీసుకెళ్లారు వేశారు. అందుకని వెంటనే సీఎం గారు మీరు మేల్కొని అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ తెలంగాణ మొత్తం మీద వెంటనే రిలీజ్ చేయాలి. మా కోరికలు తీర్చి మేము కూడా ప్రజా రవాణాని కాపాడుకుంటాం. కాబట్టి మేము చేయకపోతే ఎన్ని రోజులు చేపిస్తావు సార్? నువ్వు మమ్మల్ని అందరినీ ఏం చేస్తావు? నువ్వు మమ్మల్ని అందరూ తీసుకెళ్ళి ఎక్కడ పెడతావు? మా ఉద్యోగాలు ఎక్కడ పోవాలి? మళ్ళీ వేరే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేదమ్మ 2.5 సంవత్సరాల నుంచి లేదు కదా. ఇవాళ ఎట్లొచ్చింది నీకు? ఏం చేస్తున్నావు? వాళ్ళని ఎట్లా నడుపుతున్నావు? నడుపు సార్, ఎన్ని రోజులు నడుపుతావో. మా కోరికలు తీర్చి అదేదో మా జేఏసీ వాళ్ళని పిలిపించి మాట్లాడండి సార్.